క్రైస్తవుల అలసిన వానికి ఊరడించు మాటలు. మే 20. మనం పోరాడినది శరీరులతో కాదు గాని ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎఫెసీ 6:12. ఈ చివరి దినములలో శత్రువు చాలా చురుకుగా పనిచేయుచు విశ్వాసులు, దేవుని సేవకులు, జతపని వారిపై దాడి చేయుటకు అన్ని రకములైన ఆయుధములను ఉపయోగించుచున్నాడు. వాడు వివిధ రకములైన తంత్రములతో కూడిన కుయుక్తులు పన్ని మన విశ్వాసమును సన్నగిల్లజేయుచు, మనలో కలహములు పుట్టించుచు, ఆత్మీయ విషయములలో నిర్లక్ష్యపరులనుగా చేయుచు, నిరుత్సాహముతో మన హృదయములను నింపుచు, మనలో కలవరమును తీసుకొని వచ్చుచున్నాడు. దేవుడు మనకు విచారము, నిరుత్సాహము, అనుమానము, భయము, కలహము, అసూయ, కోపము మున్నగు వాటిని జయించుటకు ఆయుధములనిచ్చును. మనము ఆ ఆయుధములేమో ఎరిగి వాటిని ఎట్లు ఉపయోగించవలెనో తెలుసుకొనవలెను. ఈ ఆయుధములన్నిటినీ సరి అయిన విధానములో ఉపయోగించవలెను. 2 కొరింథీ 10:4-6 మనము కొన్ని ఆయుధములను చూడగలము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయు జాలినంత బలము కలవై ఉన్నవి. శత్రువును ఓడించి వాని దాడులను ఎదిరించుటకు మొట్టమొదటి గొప్ప ఆయుధము సంపూర్ణమైన విధేయతయే. దేవుడు మనతో మాట్లాడి దేనినైనను మనకు చూపించిన ఎడల మనము వెంటనే విధేయత చూపించవలెను. అవిధేయతను బట్టియే మనము బలహీనపరచబడుదుము. మనము వినుటకు సిద్ధపడుదుము, కానీ విధేయత చూపించుటకు కాదు. సంతోషముగా వెంటనే విధేయత చూపించుటయే పునరుత్థాన శక్తి యొక్క రహస్యము. ఉదాహరణకు, పునరుత్థాన దినమున తెల్లవారుచుండగానే సమాధి యొద్దకు వెళ్ళిన స్త్రీలతో ఒక దూత ఇట్లు చెప్పెను, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళెను. అక్కడ మీరు ఆయనను చూచుదురు. ఇదిగో మీతో చెప్పితున్న నేను. మత్తయి 28:7. 8 వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తిరి. వారు వెంటనే విధేయత చూపిరి. కానీ స్త్రీలు చెప్పిన విషయములు వినిన శిష్యులు వారు చెప్పిన మాటలు నమ్మక వాదమునకు దిగిరి. ప్రభువైన యేసుక్రీస్తు మార్గములో ఆ స్త్రీలను కలుసుకొనెను. పునరుత్థానము యొక్క మొదటి సాక్షులుగా ఉండు ఆధిక్యతను శిష్యులు కోల్పోయిరి. ఆ విధముగా సంతోషముతో త్వరితగతిని చూపు విధేయత విజయమును కలుగచేయును. ప్రభువు మనకేది చూపునో దానికి వెంటనే విధేయత చూపవలెను. అప్పుడు మన ప్రార్థనలకు త్వరగా జవాబు వచ్చును. బిగ్గరగా దీర్ఘ ప్రార్థనలు చేసినంత మాత్రమున మన ప్రార్థనలకు జవాబు రాదు. దేవునికి విరోధముగా నీవు అవిధేయతను చూపించలేదన్న విషయమును నీవు నిశ్చయము చేసుకునుము. మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాకున్నను నిరుత్సాహపడక ఎల్లప్పుడూ ప్రార్థించుటయే రెండవ ఆయుధము. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. లూకా 18:1. చాలా తరచుగా మనము ప్రార్థనలో ఏకాగ్రత కలిగి ఉండలేము. మన తలంపులు అటు ఇటు చెదిరిపోవచ్చుండును. మన శరీరము నెమ్మది లేనిదగును. మన ప్రార్థన సమయమును ఆటంకపరచుటకు శత్రువు అనేక పన్నాగములు పన్నుచుండును. చాలా పర్యాయములు 1 గంట సేపు ప్రార్థించవలెనని తీర్మానము చేసుకుందాము. మనము మోకాళ్ళ మీదకు వెళ్ళక మునిపే ఎవరో వచ్చి మన ఇంటి తలుపు కొట్టెదరు. ఇది శత్రువు యొక్క పన్నాగము. ఆ సమయంలో వాడు లోక స్నేహితులను తీసుకుని వచ్చును. అప్పుడు మనం ఇట్లు వాదించనారంభించుదుము, వారు ఎంతో దూరము నుండి నన్ను చూచుటకు వచ్చి ఉన్నారు. మనము ప్రార్థించక వారితో తిని త్రాగుటలో సమయము గడిపెదము. ప్రార్థనకు మనము భారము కలిగి ఉన్న ఎడల పట్టుదలతో ప్రార్థించవలెను. సాతాను మనలను ఆటంకపరచుటకు అనుమతించకూడదు. మనకు గాని ఇతరులకు గాని దేవుని మహిమను ఆరోపించు సందర్భములు రాకుండా మనము జాగ్రత్త పడవలెను.
కొంతమంది బహుశా తెలియకుండగానే దేవుని కంటే ఎక్కువ మానవులకు అధిక గౌరవమును ఇచ్చెదరు. మనము ప్రార్థనలో దేవునిపై ఆధారపడి మన అవసరతలన్నీ ఆయన యొద్దకు తీసుకుని రావలెను. దేవుని పనిలో లోక సంబంధమైన పద్ధతులు ఉపయోగించలేము. మన సాధనము ప్రార్థనయే. ప్రార్థన అన్నిటికంటే శక్తివంతమైనది.